కండ్ల ముందే కరిగిపోతున్న సంపద. రెండేళ్ల కనిష్టానికి సెన్సెక్స్ 2025-26లో మైనస్ రిటర్న్లు కుప్పకూరుల కీలక రంగాలు 1.34 లక్షల కోట్ల సంపద ఆవిరి. లక్ష మార్క్ ఆశలు ఆవిరి. ముంబై స్టాక్ మార్కెట్లలో లాభాల పంట పండుతుందని ఆశించిన ఇన్వెస్టర్లకు గత ఏడాది కోలుకోలని దెబ్బతీసింది. గడిచిన ఏడాది కాలంగా అంతర్జాతీయ యుద్ధ మేఘాలు, ముడి చమురు సెగలు, రూపాయి పతనం, దేశీయ వృద్ధి రేటుపై అనుమానాలు, భయాలు వంటి ముప్పేట దాడులతో దలాల్ స్ట్రీట్ అతలాకుతలమైంది. కష్టపడి దాచుకున్న లక్షల కోట్ల రూపాయల సంపద కండ్ల ముందే హరించుకుపోవడంతో సామాన్య ఇన్వెస్టర్ల నుంచి బడా ట్రేడర్ల వరకు అంతా గొల్లుమంటున్నారు. ఆర్థిక సంవత్సరం 2025-26లో అమ్మకాల ఒత్తిడితో సెన్సెక్స్ 7%, నిఫ్టీ 5% మేర కుంగిపోవడంతో ఈ ఆర్థిక సంవత్సరం ఇన్వెస్టర్లకు భారీ నష్టాలను మిగిలించింది. విదేశీ ఇన్వెస్టర్లు సుమారు 1.80 లక్షల కోట్ల నిధులను వెనక్కి తీసుకోవడం మార్కెట్లను మరింత అగాధంలోకి నెట్టింది. మరోవైపు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూపాయి 95 మార్కును దాటడం ఇన్వెస్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. మెరసి గత ఏడాది మార్కెట్ సంబరం కాస్త విషాదంగా మారి మదుపర్ల జేబులకు భారీ చిల్లులు పెట్టింది. గత ఏడాది సెప్టెంబర్ నుంచి భారత ఈక్విటీ మార్కెట్లు పెట్టుబడిదారులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఒకానొక దశలో సెన్సెక్స్ ₹1,00,000 మార్కును చేరుకుంటుందని విశ్లేషకులు అంచనా వేయగా దానికి విరుద్ధంగా ప్రస్తుతం సూచీలు రెండేండ్ల కనిష్ట స్థాయికి పడిపోయాయి. దీంతో 2025-26 మార్కెట్లకు గడ్డు కాలంగా మారింది. 2025 మార్చి ముగింపు నాటికి సెన్సెక్స్ 77,414 వద్ద ముగిసింది. ఈ ఏడాది సెన్సెక్స్ 5,467 పాయింట్లు లేదా 7% పతనమై మార్చి 30 నాటికి 72,000 దిగువన 71,947కు పరిమితమైంది. గత రెండేళ్లలో సెన్సెక్స్ 2 సార్లు 85,000 మార్కెట్ ను తాకినప్పటికీ ఆ స్థాయిని నిలబెట్టుకోలేకపోయింది. మార్కెట్ అస్థిరతను సూచించే ఇండియా విఐఎక్స్ ఇండెక్స్ గత ఏడాది కాలంలో 120% పెరిగి 27.89 వద్ద ముగియడం మార్కెట్లలో నెలకొన్న భయాందోళనకు అద్దం పడుతుంది. 2025-26లో బిఎస్ఈలో లిఫ్టింగ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 413.75 లక్షల కోట్ల నుంచి 412.41 లక్షల కోట్లకు పడిపోయింది. అంటే ఇన్వెస్టర్లు సుమారు 134,414 కోట్ల రూపాయల మేర తమ సంపదను కోల్పోయారు. పిఎస్యు బ్యాంకుల హవా మార్కెట్లు నష్టాల్లో ఉన్నప్పటికీ కొన్ని రంగాలు అద్భుతమైన వృద్ధిని కనబరిచాయి. ముఖ్యంగా నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ 27% లాభపడడంతో ఈ ఏడాది మెరుగైన ప్రగతిని కనబరిచింది. వీటితో పాటు మెటల్ 23%, డిఫెన్స్ 13%, ఆటో 12% చొప్పున లాభాలు అందించాయి. అయితే ఐటీ రంగం 21% పతనమై తీవ్రంగా నష్టపోయింది. రియల్టీ, టూరిజం రంగాలు 23% చొప్పున కుంగాయి. ఎఫ్ఎంసీజీ, మీడియా రంగాలు కూడా రెండింకల నష్టాలను చవిచూశాయి. యుద్ధం ముగిస్తే తప్ప భారత్ కరెన్సీ రూపాయి విలువ కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు 10% క్షీణించి చరిత్రలో తొలిసారిగా 95 మార్కును దాటడం ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని పెంచింది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా సరఫరా గొలుసు దెబ్బతినడం, హార్ముజ్ జలసంధి మూసివేత వంటి పరిణామాలు ద్రవ్యోల్బణానికి దారితీసి కంపెనీల లాభాలపై ప్రభావం చూపాయి. రాబోయే 2026-27లో కూడా యుద్ధం ముగిసి చమురు ధరలు బ్యారెల్కు $80 స్థాయికి దిగివస్తే తప్ప మార్కెట్లు కోలుకునే సూచనలు కనిపించడం లేదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అప్పటి వరకు సాధారణ ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగులు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు.